చర్లపల్లి సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. విజయారెడ్డి డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు పోలీసులు. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించే పిల్లలు విజయారెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. జనవరి 30న రాత్రి చర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చర్లపల్లి సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. విజయారెడ్డి డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు పోలీసులు. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించే పిల్లలు విజయారెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. జనవరి 30న రాత్రి చర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చర్లపల్లి సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? విజిత అయితే చర్లపల్లి సూసైడ్ కేసుకు సంబంధించి మిస్టరీ అయితే వీడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చర్లపల్లి తల్లి పిల్లల ఆత్మహత్య ఘటన పైన పోలీసులు విచారణ చేస్తారు. విచారణలో కొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఉన్న అనుమానాలు ప్రచారాలకు తెరపడినట్టుగా కూడా అయితే మొత్తంగా తెలుస్తుంది. అయితే పోలీసుల ప్రాథమిక మరియు సాంకేతిక విచారణ ప్రకారం విజయారెడ్డి గత కొంతకాలంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా అయితే వ్యక్తిగత కారణాలు, మానసిక ఆందోళనల వలన ఆమె తీవ్రంగా కుంగిపోయినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మానసిక స్థితి కారణంగానే ఆమె ఈ యొక్క తీవ్రమైన నిర్ణయం తీసుకున్నది అని కూడా అయితే తెలుస్తుంది. అయితే విజయారెడ్డి తన పిల్లల పైన పూర్తి నియంత్రణ కలిగి ఉంది. అంటే తల్లి మాట జవదాటకుండా ఆ పిల్లల్ని పెంచినట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తే అది చేయడానికి ఆ పిల్లలు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ క్రమంలో కూడా అయితే తల్లి చెప్పినటువంటి మాటకు, సూసైడ్ చేసుకుంటున్నామని చెప్పినటువంటి మాటకు పిల్లలు జవదాటకుండా అయితే తల్లి వెంట వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి జనవరి 30వ తేదీన ఆ యొక్క అయితే చర్లపల్లి రైల్వే ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్ కు తల్లితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది అంటూ కూడా తెలుస్తుంది. అదే ఇది పూర్తిగా భావోద్వేగ మానసిక ఆధారిత సంఘటన అంటూ కూడా పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా ఈ ఘటన జనవరి 30 రాత్రి చర్లపల్లిలో చేసుకుంది. తల్లి విజయరెడ్డి సహా ఇద్దరు పిల్లలు రైల్వే ట్రాక్ పైన తల్లితో పాటు నడుచుకుంటూ తల్లి వాళ్ళని మోటివేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమం లోపల చూసుకునే కనుక ఒక్కసారిగా అయితే అక్కడ ఉన్నటువంటి వివిధ సోషల్ మీడియాలో వివిధ వార్తలు కూడా ప్రచురణలోకి వచ్చాయి. ప్రచురణలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఘటన జనవరి 30వ తేదీన చర్లపల్లిలో ఆత్మహత్య సంఘటన తీవ్ర కలకలం లేకుంది. అయితే ఈ కేసులో రెండవ ఫోన్ కూడా అయితే ఉపయోగించినట్టు విజయరెడ్డి రెండవ ఫోన్ కూడా ఉపయోగించినట్టు అయితే పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఈ యొక్క అనుమానాలకు మొత్తం కూడా రెండవ ఫోన్ ఎక్కడ కూడా వాడలేదు. ఆమె దగ్గర ఉన్నటువంటి ఒకటే ఫోన్ యూజ్ చేసింది. గత కొంతకాలంగా ఆమె తీవ్ర మానసిక సంక్షోభానికి గురవుతుంది. కాబట్టి ఈ యొక్క అయితే ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి చూస్తే కనుక ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు అంటూ కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు. తన అయితే మానసికంగా గత కొన్ని రోజుల నుండి వ్యవహారాలు కానీ తన వ్యక్తిగత వ్యవహారాలు కానీ ఈ విధంగా మానసిక ఒత్తిడికి లోనై ఉంది. కాబట్టి ఆత్మహత్య చేసుకుంది. తను వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే కోణం లోపల అయితే ఈ యొక్క అయితే దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు అంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి దీనిపైనే మరి కాసేపట్లో రైల్వే జీఆర్పీఎఫ్ బృందాలు కూడా మొత్తంగా చూసుకుంటే దీనిపైన ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అయితే ఈమె ఉండేటటువంటి బోడుపల్లి ప్రాంతంలో కానీ ఈమె ఉండేటటువంటి ఇంకో ఇండ్లు, ఆ రెండు ఇండ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అయితే దీనిపైన
ఎవరు ఈ యొక్క ప్రమేయం లేదు అంటూ కూడా ఒక చిన్న సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు ఆత్మహత్యకు అంటూ కూడా చెప్పడం జరిగింది. తల్లితో కూడా మాట్లాడడం జరిగింది అంటూ కూడా పలు అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో వీటన్నింటికి కూడా పోలీసులు గత వారం 10 రోజులుగా ఈ యొక్క విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ చేస్తున్న క్రమం లోపల వాళ్ళ ఇంట్లో కూడా ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సోదాలు నిర్వహించారు. నిర్వహించేసి అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఆమె చేస్తున్నటువంటి ఉద్యోగ సంస్థలో ఐటీ ఉద్యోగిని కాబట్టి ఈమె చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఆ కంపెనీలో టీం లీడర్ గా ఉన్నారు. టీం లీడర్ గా ఉండే సమయం లోపల అక్కడ కంపెనీలో ఏవైనా మొత్తం ఒత్తిడులు ఉన్నాయేమో అనే ఉద్దేశంతో ఆ కంపెనీలో ఉండేటటువంటి ఆ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఈమెతో పాటు పనిచేసేటటువంటి ఉద్యోగులందరినీ కూడా విచారణ చేశారు. అక్కడ కూడా తను అందరితో కలిసికట్టుగా ఉండేది అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తన భర్త దేశాల్లో ఉండడం వలన తన భర్త వచ్చిన తర్వాత తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత అయితే తన భర్తను కూడా ఆ పోలీసులు విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత తను దేవత అంటూ కూడా అయితే వర్ణించడం జరిగింది. కాబట్టి ఎలాంటి గొడవలు లేవు, సాఫీగా కొనసాగుతుంది జీవితం, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ మనసులో తీవ్రమైన కలత వల్లనే మానసిక బాధతోనే ఈ విధమైన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ యొక్క కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఆ రోజు ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, అయితే ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ అయితే కార్లో వచ్చారు, తమ సొంత కార్లో వచ్చారు. పిల్లలిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ చదివే సమయం లోపల ఈ ఇద్దరు పిల్లల్ని కాలేజ్ నుండి తీసుకొని అయితే హాస్టల్ నుండి తీసుకొని రావడం జరిగింది. తమ బంధువులు ఎవరో చనిపోయారని అక్కడ చెప్పి వాళ్ళని వెంట తీసుకొని రావడం జరిగింది. వెంట తీసుకొని వచ్చేసి కొంత సమయం రిలాక్సేషన్ కొరకు కూడా అక్కడ వాటర్ బాటిల్ కొన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా అడుగడుగున ఆమె ఎంటర్ అయినప్పటి నుండి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎంటర్ అయినప్పటి నుండి వాటర్ బాటిల్ కొంటూ అక్కడ కొద్దిసేపటి పిల్లలతో తిరిగి చర్చించిన నేపథ్యంలో అయితే పిల్లలతో ఈ నిర్ణయాన్ని కూడా చెప్పిందా అనే ఉద్దేశంతో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజులు ఈ యొక్క ఆత్మహత్య సంఘటన జరగకంటే ముందు వారం రోజులు ఈమె యొక్క ఫోన్ కాల్ డేటాను కూడా ఎవరెవరితో మాట్లాడింది, ఈ విషయం ఎవరికైనా చెప్పిందా అనే కోణం లోపల పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె సెల్ ఫోన్ ఆధారంగా, కాల్స్ డేటా ఆధారంగా, వాట్సాప్ చాట్ ఆధారంగా మొత్తం టోల్గా కూడా కాల్ డేటా అయితే పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దాంట్లో మిస్టరీ అయితే ప్రస్తుతానికి ప్రాథమికంగా మిస్టరీ అయితే వీడిందని చెప్పాలి. ఆ యొక్క మొత్తంగా కూడా తన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన కారణంగానే ఈ విధమైన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ ఇంకా దీనిపైన పూర్తి డీటెయిల్స్ రావాలంటే కూడా ఆమె యొక్క కాల్ డేటా పరిశీలిస్తున్నారు. కాబట్టి కాల్ డేటాలో ఇంకేముంది అంటే ఎవరెవరితో సంభాషణలు చేసింది, ఈ యొక్క చనిపోతున్నటువంటి ఉద్దేశం ఎవరికైనా చెప్పిందా, తన తల్లితో ఏం మాట్లాడింది, చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఈ యొక్క వారం రోజుల నుండి తన స్నేహితులు కానీ తన బంధువులకు కానీ ఎవరికైనా ఫోన్ చేసిందా, ఫోన్ చేసి ఈ యొక్క ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సంఘటనను ఎవరికైనా చెప్పిందా అనే కోణం లోపల కూడా మొత్తంగా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈమె బ్యాంక్ లావాదేవీలు కూడా అంటే బ్యాంక్ లావాదేవీలు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే కోణం లోపల పోలీసులు ఇప్పటికే ఆ యొక్క బ్యాంక్ ఖాతాలను కూడా మొత్తం పరిశీలన చేశారు. వారం 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆ యొక్క మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు చిన్న ఒక స్వల్ప విరామం అయితే లభించింది కేసుకు అనే చెప్పాలి. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. కాల్ డేటాలో ఏ విధమైన అంశాలు బయటకు వస్తాయనేది అయితే వేచి చూడాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.